ఓం సాయిరామ్. సో ఈరోజైతే థర్డ్ డే అండి. సో దీక్షలో ఎప్పుడైనా మనం ప్రతిరోజు ఒక గుడిని అయితే మనం దర్శించాలండి. అది బాబావారనే కాదు, ఏ గుడైనా మనం దర్శించాలి ఖచ్చితంగా. సో ఈరోజైతే నేను ఒక బాబావారి టెంపుల్ అయితే దర్శించానండి. కానీ ఫస్ట్ టైం నేను కూడా చూడటం. అది ఏంటి అని అంటే మన రాజమండ్రిలో ధవళేశ్వరం దగ్గర శ్రీ షిరిడి సాయి మందిర్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ టైం నేనైతే ఈ గుడిని అయితే చూడటం. సో నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి నేను వీడియో అయితే తీసానండి. ఈ గుడి స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఎక్కడైనా బాబావారు పాలరాతితో ఉంటారండి. సో పాలరాతితో చేసి తెల్లగా ఉంటారు కదండి. కానీ ఇక్కడ అయితే అలా కాదండి. చూడండి, బాబావారు అయితే బ్లాక్ కలర్లో అయితే ఉన్నారు. సో అండ్ ఇది కూడా ఏంటి అంటే ఏకశిల అనమాట. ఎందుకు ఇలా ఉన్నారు అంటే, ఈ గుడి కట్టించిన వారికి ఆయన కళ్ళలో బ్లాక్ కలర్లో అయితే దర్శనం ఇచ్చారంటండి. సో అందుకని ఆయన అలాగే దర్శనం ఇచ్చారని చెప్పి ఇక్కడ కూడా ఆయన ఇలా గుడిని అయితే మాత్రం ఇలా బ్లాక్ కలర్లో విగ్రహాన్ని చేయించి మరీ కట్టించారంట. సో ఇక్కడైతే ఇది స్పెషల్ అండి. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటి అని అంటే, ఈ గుడిలో మనకి షిరిడీలో ఎలా అయితే పూజలు జరుగుతాయో అలా జరుగుతాయంటండి. అండ్ షిరిడీలో ఎలా అయితే చేస్తారో ఆ ప్రాసెస్లోనే ఇక్కడ అన్నీ చేస్తారంటండి. అంటే ఇలా దుడి పెట్టడం ఏంటి, ద్వారకామై, అసలు ద్వారకామై కూడా ఈ గుడిలో ఉందండి. సో నేను కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి నిప్పు అయితే మనకు అట్లా కనిపిస్తుంది. అంటే మేము ఎండింగ్ టైంలో అయితే వెళ్ళాం టెంపుల్. సో చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలాగా బ్లాక్ కలర్లో సాయిబాబా వారిని అయితే దర్శించటం. ఇదిగోండి గుడి చుట్టూ కూడా మొత్తం ప్రాంగణంలో మొక్కలన్నీ కూడా పెట్టారనమాట. కానీ చాలా ప్రశాంతంగా అయితే ఉందండి గుడి. ఇది రాజమండ్రిలో ధవళేశ్వరం దగ్గర ఉందండి. సో ఇదిగోండి ఇక్కడ మాత్రం వినాయకుడి వారు, ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వామి కూడా అలా ప్రతిష్ఠించారండి. బాబావారికి ఇష్టమైన ప్రసాదాలు ఏంటి అని అంటే అండి, పాలతో చేసినవి ఏమైనా ఆయనకి చాలా ఇష్టం. ఫస్ట్ పాలకూర, బచ్చల కూర, అసలు ఆకుకూరలు అయితే అవి చాలా ఇష్టం అండి ఆయనకి. ఇంకా సేమియా, పాలకోవా, బన్ను, బ్రెడ్ ఇలాంటివి కూడా ఆయనకి చాలా ఇష్టం అనమాట. మనం ఏదైతే తింటామో ఫుడ్ అది పెడితే ఇంకా ఆయన ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారంటండి. ఇదిగోండి ద్వారకామయ అని చెప్పాను కదా, ఇదిగోండి ద్వారకామయ అనమాట. సో అసలు ద్వారకామయ అనేది ఏంటి అని అక్కడ పంతులు గారిని అడిగితే, బాబావారు నమాజ్ చేసుకునే ప్లేస్ అని మాత్రం చెప్పారు. మరి నాకు అది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలీదు. అలా కాకపోతే ఇక్కడ మాత్రం మన హిందూ సాంప్రదాయం ప్రకారం అలా దండేసి నామాలు అయితే పెట్టారండి. అదిగోండి ఇక్కడ దీపారాజన అయితే చేస్తున్నారు పంతులు గారు. అది నమాజ్ చేసుకునే ప్లేస్ అంటండి. సో కాకపోతే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అలా పెట్టారంట. ఇదిగోండి బాబావారి పాదాలు కూడా నమాజ్ చేసే చోట. ఇంకా బాబావారిని పూజించేటప్పుడు గంధం వేసి పూజిస్తే మనం ఏ కోరిక కోరుకున్నా ఆయన తీరుస్తారంటండి. ఇది ఒక కొత్త విషయం అయితే నేను తెలుసుకున్నాను. ఇదిగోండి తిరగాలి, మీకు ఐడియా ఉంటుంది కదా. కానీ తిరగాలి మీద ఒక స్టోరీ కూడా ఉందండి. సో మీ అందరికీ తెలుసో లేదో మరి నాకు తెలీదు. నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే స్టోరీ కూడా చెప్తాను, తిరగల స్టోరీ కూడా. ఇక్కడ మనకు అలా అంతే కదండి. ఇంకా మనం తినే రైస్ ఏదైతే తింటామో, ఏ కర్రీ అయితే తింటామో ఆయనకి అది పెడితే, మనతో పాటుగా ఆయనకి అలా పెడితే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతారంటండి. సో నాకు చాలా కొత్త విషయాలు అయితే తెలుసుకున్నాను నేను ఈ మాల అయితే ధరించిన తర్వాత. ఇది కూడా నేను పిక్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాను వీడియోలో. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు మొత్తం అర్థమవుతుంది కూడా. ఇదిగోండి నేను ఫొటోస్ అన్నీ కూడా పెట్టాను. ఇంకా నేను ఈ వీడియోలో బాబా గారికి ఇష్టమైన ప్రసాదాల గురించి కూడా నేను మీకు చెప్పానండి. మనం ఎలా పూజిస్తే కూడా ఎక్కువ కోరికలు తీరుతాయి కూడా చెప్పాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.